యెహోరాము రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఇజ్రాయేలులకు ఎలాగున్నాడండి? ప్రవక్తగా ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము ప్రవక్తను లక్ష్య పెట్టట్లేదండి, దైవజను లక్ష్య పెట్టట్లేదు. దైవజనునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, దైవజనునికి ఇవ్వాల్సిన మర్యాద దైవజనునికి ఇవ్వట్లేదు. అయితే ఇజ్రాయేల్ రాజు అంటున్నాడంటే యెహోషాపాతుని, రండి మనం దైవజనుడి దగ్గరికి వెళ్దాం అని ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యెహోరాము యెహోషాపాతుని, అలాగే ఎదోము రాజు, ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారట? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారట. ఈ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ రాజు ఎలీషా గారితో మాట్లాడుతూ ఉంటే ఎలీషా గారు అన్నారట, నేను నీతో మాట్లాడవలసిన పని లేదు. ఏమన్నాడు? నేను నీతో మాట్లాడవలసిన పని లేదు. నీ నిమిత్తమైతే అస్సలు నేను మాట్లాడను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతును బట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతడు ఎందుకు నిన్ను కలిశాడో నాకు తెలియదు, ఎందుకు నీతో ఉన్నాడో నాకు తెలియదు. కానీ అతడు దైవ భయం కలిగినటువంటి వాడు, అతడు దేవుని భయము కలిగినటువంటి వాడు, దైవ చిత్తము కొరకు కనిపెట్టేవాడు. అందుకే ఇజ్రాయేల్ రాజు అని యెహోరాముతో ఏమంటున్నాడు తెలుసా? మనం ఎక్కడ విచారణ చేద్దామన్నాడండి? ఎక్కడ విచారణ చేద్దామన్నాడు? దైవజనుని దగ్గర, ప్రవక్త దగ్గర విచారణ చేద్దాం. దేవుడు సెలవిస్తాడు. ఈ యుద్ధము మనకు అనుకూలమా, అనుకూలం కాదా? ఈ యుద్ధం మనకు అనుకూలమా, అనుకూలం కాదా? అర్థమవుతుందా? ఇక్కడ ఇజ్రాయేల్ రాజు యొక్క భయం ఏంటి? ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, సైన్యం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. సైన్యం ఏమవుతుందండి? బలహీనమైపోతుంది. కనుక యుద్ధం చేసే శక్తి సైన్యం రోజు రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఈరోజు నిశ్చయముగా యెహోవా మనల్ని వాళ్ళ చేతికి అప్పగించేస్తాడనే టైములో యెహోషాపాతు అన్నాడు, దేవుడు అలాగో చేయడు, దేవుడు అలా చేయడు. నడండి ప్రవక్త దగ్గరికి, ఆయన దగ్గర విచారణ చేద్దాం. ఇప్పుడు దైవజనుడు యెహోషాపాతును బట్టి, దైవికమైన భయం కలిగిన రాజు అయిన యెహోషాపాతును బట్టి దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా, ఇజ్రాయేలు సైన్యము, యూదా సైన్యము, ఎదోము సైన్యము బలహీనమైపోతుంది. ఈ యుద్ధం అనుకూలమా? ఈ యుద్ధం అనుకూలం కాదా? యుద్ధం చేయొచ్చా, చేయకూడదా అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మరి ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎలీషా ఎవరంటే రెండంతల ఆశీర్వాదం పొందిన దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం పొందిన దేవుని సేవకుడు అండి ఎలీషా గారు. గురువుని మించిన శిష్యుడు అంటారు చూడండి. గురువు కంటే డబల్ ఆశీర్వాదం పొందాడు. ఎందుకు పొందాడో తెలుసండి? నమ్మకమైన సేవకునిగా ఉన్నాడండి. ఏ సేవకునిగా? మీరు కూడా సంఘంలో ఎలాగుండాలి? నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలి. సంఘానికి నేను ఎలాగుండాలి? నమ్మకమైన పరిచారకునిగా ఉండాలి. నమ్మకమైన పరిచారకునిగా ఉన్నప్పుడు దేవుడు నమ్మకమైన దీవెనలు ఇస్తాడు, నమ్మకమైన సంతానాన్ని ఇస్తాడు, నమ్మకమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూస్తుంటే మనం చూస్తుంటే యెహోరాము, అలాగే యెహోషాపాతు, ఎదోము రాజు, ఈ ముగ్గురుతోటి ఎలీషా గారు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారు తెలుసండి? యెహోవా సెలవిస్తున్నటువంటి మాట. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడండి? మాట్లాడాడు. ఎందుకు మాట్లాడి తెలుసండి? దైవిక భయం కలిగినటువంటి రాజు అక్కడ ఉన్నాడు. ఎలీషా గారు అన్నారు,
యెహోషువపాతుని బట్టే నేను నీతో మాట్లాడుతున్నాను, యెహోషువపాతుని బట్టే నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇతడు దైవ భయం కలిగినటువంటి రాజు. నీకు దేవుని భయం లేదు, నీకు సమాధానం చెప్పవలసిన పని లేదు, నీ కొరకు ప్రార్థించవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు అంటే భయం అని నీకు లేదు. ఇప్పుడు యెహోషువపాతుని బట్టి నేను మాట్లాడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు సెలవిస్తున్న మాట, ఆ మాట ఏంటో తెలుసండి, ఈ లోయలు అంటే మీకు కనబడుతున్న ఈ మైదానం, ఈ ఎడారిలో ఏం చేయమన్నాడండి? గుంటలు తవ్వమన్నాడు. ఏం తవ్వమన్నాడు? గుంటలు, చాలా గుంటలు తవ్వమన్నాడండి. గుంటలు తవ్వితే ఏం జరుగుతుంది? గుంటలు తవ్వితే ఏం జరుగుతుంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాట వింటే మనం ఏమవుతాం? దేవుని మాట వింటే మనకి సమృద్ధి కలుగుతుంది. దేవుని మాట వింటే మనం బలపరచబడతాం. దేవుని మాట వింటే బలహీనతలో బలాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలో బలపరిచేది చెప్పండి, దేవుని మాట. మన బలహీనతలు ఏం చేస్తుంది? బలపరుస్తుంది. మన వ్యాధిలో మనల్ని స్వస్థపరిచేది దేవుని మాట. కుమారుడా, ధైర్యంగా ఉండు, నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడండి. వెంటనే వానికి ఏమొచ్చేసిందండి? స్వస్థత వచ్చేసింది. నీ పాపము నుండి నేను పరిశుద్ధతలోకి నడిపించేదేటండి? దేవుని మాట. నీ శాపము నుండి నేను ఆశీర్వాదం వైపు నడిపించేదేటి? దేవుని మాట. ఇక్కడ ప్రభువైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క ఎడారి ప్రాంతములో, ఈ లోయల్లో మీకు ఎన్ని గుంటలు మీరు తవ్వగలిగితే అన్ని గుంటలు తవ్వమన్నాడు. 16 వచనం చదువు తల్లి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించని ఓ ఇశ్రాయేలు రాజా, ఓ యోధా రాజు అయినటువంటి యెహోషువపాతు ఎదోము రాజా, ఈ లోయ ఉన్నది చూడండి. ఈ లోయల్లో ఏమంటున్నాడండి? చాలా గోతులు తవ్వించుడి, చాలా గోతులు తవ్వించండి. చాలా గోతులండి. ఏ ప్రాంతం అదండి? నీళ్ళున్న ప్రాంతమా? నీళ్ళున్న ప్రాంతమా? పచ్చదనం ఉన్న ప్రాంతమా? చెప్పండి. గాలున్న ప్రాంతమా? మేఘాలున్న ప్రాంతమా? వర్షం కురిసే ప్రాంతమా? అటువంటి ఏ ప్రాంతము కాదండి, అది ఎడారి ప్రాంతము. ఆ ఎడారి ప్రాంతములో మీరు తవ్వగలిగినండి చాలా గోతులు మీరు తవ్వండి, చాలా గోతులు. ఆ గోతులు తవ్విన తర్వాత యెహోవా సెలవిస్తున్న మాట, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా? గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆ మాట చెప్దాం మనం అందరము. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. గాలియే గాని వర్షమే గాని మేఘాలే గాని ఇవేమి రాకపోయినా సరే, వర్షం కురవకపోతే చెరువులు ఏమవుతాయండి? నదులు ఏమైపోతాయి చెప్పండి అమ్మా. నదులు ఇప్పుడు ఏమవుతున్నాయి తెలుసండి? కలకల్లాడిపోతున్నాయి. కృష్ణా నది కూడా కలకల్లాడుతుంది. కృష్ణా నది చానాలకి ఇప్పుడే కలకల్లాడుతుందట. ఎందుకో తెలుసా? విపరీతమైన వర్షాలు కురిసేస్తాయి. ఒక ప్రాంతం కాదండి, ప్రతి ప్రాంతంలో కూడా, భారతదేశం అంతా కూడా వర్షాలు పడుతున్నాయి, విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మనకు కూడా గడిచినటువంటి
3 రోజుల నుండి కూడా ఏమవుతున్నాయి? ఒక గంట మనకు ఉన్నా లేకపోయినా సరే ఎక్కడో చోట ఏమవుతుందండి? వర్షం పడుతూనే ఉంది. వర్షాలు కురిస్తే నదులు, అలాగే చెరువులు, బావులు నింపబడతాయి. భూగర్భ జలాలు ఏమవుతాయండి? పైకి వస్తాయి. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి, గాలియే గాని వర్షమే గాని కురవకపోయినా ఏమి జరగకపోయినా ఏమి లేకపోయినా సరే మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. లోయ నీళ్లతో నిండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం మీకు చెప్తాను. మన దేవుడు చూడనివి చూచేటట్లు చేసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటికి కనబడనవి కనబడేటట్లు చేసే దేవుడు, చూడనివి చూసేటట్లు చేసే దేవుడు మన దేవుడు. గాలిని మనం చూడగలమా? చెప్పండి. మన మధ్యనే ఉంది, మనతోనే ఉంది. గాలి ఏమవుతుందండి? చూడలేము. వర్షాన్ని ఏం చేయగలం? చెప్పండి అమ్మా, చూడగలమా? గాలిని చూడలేం, వర్షాన్ని చూడగలం. అలాగే చూసే ఉంటాయి, చూడని ఉంటాయి. చూడనివి కూడా చూచేటట్లు చేసే దేవుడే. ఒకసారి ఏం జరిగిందంటే, ఎలీషా గారి మీదకి ఒక రాజు ఒక సైన్యాన్ని పంపించాడు. చాలా విస్తారమైనటువంటి సైన్యాన్ని పంపించాడు. అతడు సోమరోని పట్టణంలో ఉన్నాడని పెరిగి ఆ పట్టణము చుట్టూ రాత్రికి రాత్రే సైన్యాన్ని పంపించేశాడు. ఎవరనగా సిరియా రాజు. ఎందుకు సైన్యాన్ని పంపించాడంటే, ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళి సిరియనులు జయం పొందలేకపోతున్నారు. అర్థమవుతుందా? సిరియన్ రాజు ఎలీషా గారి మీదకి సైన్యాన్ని పంపించాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరేం పొందలేకపోతున్నారు? జయమును పొందలేకపోతున్నారు. వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టుగా చచ్చిపోయి వస్తున్నారండి, లేకపోతే దెబ్బలతో వస్తున్నారు, గాయాలతో వస్తున్నారు. సిరియా రాజు, కొంతమంది జ్ఞానులు ఉంటారు కదా, యుద్ధానికి ముహూర్తాలు పెడతారండి. ఈ టైంలో యుద్ధానికి వెళ్తే ఆ గ్రహాలు, నక్షత్రాలు, తిథులు అన్నీ బాగున్నాయి, ఖచ్చితంగా మీకు జయం కలుగుతుందని అన్నీ చూసి వెళ్తున్నారు సరే, అన్ని శకునాలు చూసి వెళ్తున్నారు సరే, ఏం పొందలేకపోతున్నారండి. చాలామంది ముహూర్తాలన్నీ చూసుకుని ఇది చాలా బలమైన ముహూర్తం, పలానా దేవుడు ఈ గడిగిలోనే పెళ్లి చేసుకున్నారు, అలాంటి ముహూర్తం పెట్టాము, ఇది చాలా బలమైన ముహూర్తం అండి అంటారు. 3 రోజుల్లోనే పెళ్లి పెడాకులు అయిపోతాయి. దైవజనుడు పెట్టిన ముహూర్తానికి అంటాడు, ఆడికేం తెలుసండి, ఇవాళ నక్షత్రాలు బాగోలేదు, తిథులు బాగోలేదు, వర్జం వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇలా కలిసి ఉంటారా అంటారు. కానీ వారు 100 ఏళ్ళు కలిసి ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇన్ని రకాలుగా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్తున్న జయం పొందలేకపోతున్నప్పుడు వారు అడిగారట, మనం జయం పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇజ్రాయేలీల్లో దైవాత్మ కలిగినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఏం కలిగినవాడు అండి? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడండి. దైవ సేవకుడు వాక్యాన్ని అందిస్తుంటే సేవకుడు మాట్లాడేటట్టు ఉండకూడదండి, దేవుడే మనతో మాట్లాడినట్టుగా ఉండాలండి. ఎప్పుడు ఆ రీతిగా జరుగుతుందండి? దేవుని ఆత్మ దైవజనుని మీద నిలిచి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందండి. ఈనాడు ఎన్నో సభలు జరుగుతాయి, మనుషుల గూర్చి, మనుషుల యొక్క ప్రవర్తన గూర్చి మాట్లాడతారు, దేవుని ఉద్దేశాన్ని తెలియచేయరు. ఈనాడు సేవకుడు సంఘానికి తెలియచేయవలసిన మాటలు ఏంటంటే, నీ పట్ల దేవుడే ఉద్దేశం కలిగి ఉన్నాడు,
దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును నువ్వు ఎంతవరకు సఫలం చేస్తున్నావు? ప్రత్యేకమైన ప్రణాళికతోటి కదా దేవుడు ఇక్కడ పిలిచాడు మనల్ని. మీకు ఎవరికైనా తెలుసో తెలియదు కానీ దేవుడు నిన్ను పిలిచింది ఒక మాస్టర్ ప్లాన్తో దేవుడు నిన్ను పిలిచాడు. ఒక ప్లాన్తో పిలిచాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఇలాగున్న నీవు ఎలాగ ఉండాలని. దేవుని ఉద్దేశం అదండి. ఇక్కడ ఉన్నవాడు ఎక్కడ ఉన్నట్టు కాదండి. నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావంటే ఆ ప్లాన్ ఏమవట్లేదు, నెరవేరట్లేదు. ఆ ప్లాన్ నెరవేరకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన, నీ క్రియలు. నీ క్రియలే నిన్ను ఇంకా అక్కడే ఉంచినాయి. దేవుని యొక్క వాక్యం వింటూ, వాక్యాన్ని చదువుతూ కూడా దేవుని యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకోకుండా నీ యొక్క చిత్తానుసారంగా నువ్వు నడిస్తే నీ యొక్క స్థితి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ వేసినా గొంగలు అక్కడే. కొందరు అంటూ ఉంటారు, మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎంత కష్టపడ్డాటండి, ఎంత కష్టపడ్డా గొర్రెకు బెత్తుడు తోకేనటండి. ఎంత తిన్నా గొర్రె తోక ఏం చేయదట? ఆ బెత్తిడే ఉంటుందట. ఎంత కష్టపడ్డా సరే వీళ్ళ స్థితి ఎక్కడ ఉంటుందట? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుందండి. ఎప్పుడైతే మనము దైవ భయం కలిగి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనం ఎక్కడ ఉండమండి, మనం ఎక్కడ ఉంటాం? పైవారిగా ఉంటాం. దేవుడు మనల్ని ఎలాగ ఉండడానికి పిలిచాడండి? చెప్పాలి గట్టిగా చెప్పండి. ఎలా ఉంటా పిలిచాడు? చెప్పాలి. వినపట్టలేదు నాకు. మీకు అర్థమైందా? ఎలా ఉంటా పిలిచాడు దేవుడు? పైవారిగా ఉండడానికి. మనం అలా లేవంటే వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి. ఇంకా నీవు ఆశీర్వాదం పొందుకోకుండా, నువ్వు దీవింపబడుకోకుండా దేవునికి నీకు మధ్య నీ ఉద్దేశాలు కావచ్చు, నీ నడవడిక కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, ఏదైనా అడ్డుగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములు నీ దగ్గరికి చేరుకోకుండా అవి ఏం చేస్తున్నాయి? అడ్డగిస్తున్నాయి. కనుక ఎప్పుడైతే నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావు, నీకు దేవునికి విరోధంగా ఏదున్నదో అది నీ కంటికి కనబడతాయి. కనబడనివి కనబడేటట్లు చేసేవి. దావీదు భక్తుడండి, రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, రోజు వాక్యాన్ని చదువుతున్నాడు, రోజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనకు ఒక అలవాటు, 7 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తాడు, 7 సార్లు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. రోజుకి 7 సార్లు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తాడు, 7 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. ఎంత ప్రార్థన చేస్తున్నా సరే దావీదు జీవితంలో మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదు. ఏంటి నాకు నెమ్మది లేదు, నాకు మనశ్శాంతి లేదు, నేను ఎందుకు నెమ్మది పొందలేకపోతున్నాను ఆలోచిస్తుంటే దేవుడు దైవ సేవకుని పంపించాడండి, నాతాను గారిని పంపించి, నాయన నీకు మనశ్శాంతి లేకపోవడానికి గల కారణం నీ పాపమేనయ్యా అన్నాడు. ఏమన్నాడు? నీ పాపమే అన్నాడండి. అంతకుముందు అతను ప్రార్థన చేశాడు, వాక్యం చదువుకున్నాడు, దేవుని స్తుతించాడు, ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు నాతాను ప్రవక్త చెప్పగానే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏం కనపడుతున్నాయో తెలుసండి? అతడు చేసిన రహస్య పాపాలన్నీ కూడా స్క్రీన్ మీద అతనికి కనబడుతున్నాయి. ఎందుకో తెలిసి ఇప్పుడు దేవా నేను పాపిని అని ప్రార్థిస్తుంటే అతను చేసే పాపాలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? ఎప్పుడైతే తన పాపము తన కళ్ళ ఎదుట కనపడదు, ఈ పాపములే దేవునికి నాకు అడ్డుగా నిలుచున్నాయని, నాయన ఇక నుండి ఈ పాపాన్ని వదిలిపెట్టేస్తాను, అది దేవుడు తీసేసాడు. ఇక నుండి ఈ పాపాన్ని వదిలిపెడతాను, అది తీసేది. అలాగ తను ఒప్పుకున్నవన్నీ కూడా దేవుడు తీసేస్తే ఇప్పుడటండి పాపములు మానేసి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారటండి? దేవుడు కనపడుతున్నాడు. ఎప్పుడైతే తన పాపములు తొలగిపోయినాయో, పాపములు క్షమింపబడ్డాయో, ఇప్పుడు దేవుని ముఖము దావీదుకి ఎలా కనపడుతుంది? తేటగా కనపడుతుంది. ఇప్పుడు వరకు దేవుని ముఖానికి ఏం చేసేసారు? తెర వేసేసారు. ఇక్కడ ఉన్న దేవుని ముఖానికి మనం డేరా వేసేసాం. వెనకాల ఉన్న దేవుడు కనపడుతున్నాడా? కనబడట్లేదు కదా. అవును, కనపడాలంటే ఏం చేయాలి? అలాగే మన అతిక్రమములు దేవునికి మనకి అడ్డుగా నిలుచున్నప్పుడు వాటిని మనం ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
ప్రియమైనటువంటి వారరా, ఇప్పుడు ఎలీషా గారి దగ్గరికి ఎవరిని పంపించాడండి సిరియా రాజు? చాలా సైన్యాన్ని పంపించేసాడు. ఈ సైన్యం అంతా ఎక్కడికి వచ్చిందటండి? సోమ్రోను పట్టణం వచ్చింది. ఎందుకు పంపించాడంటే వారి దగ్గర ఉన్న జ్ఞానులు ఏమని చెప్పారట, ఇజ్రాయేల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, మీ సైన్యం ఎంత, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ రాజుకి ముందుగా ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ముందుగా తెలిస్తే ఏం చేస్తాం? వర్షం ముందు వస్తుందని తెలిస్తే ఏం చేస్తాం? ఏమండి, ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఏం చేస్తారు? బట్టలు ఆరబెట్టుకుని వచ్చారు. ఆరబెట్టుకు రాలేదా? ఆరబెట్టుకు వచ్చారు. వర్షం వస్తుంది అనుకోండి, వర్షం వచ్చేస్తుందని తెలిస్తే ఏమనుకుంటారు? అయ్యి బాబా లోపల ఉంచేది, వెళ్ళాక ఆరబెట్టుకుందాం అనుకుంటారు. ముందు తెలిస్తే ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ఇజ్రాయేల్ రాజుకి జరిగేవన్నీ కూడా ముందు ఎవరు చెప్పేస్తున్నారు? దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారు చెప్పేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడండి? దైవజనుడు చెప్పినట్టు యుద్ధం చేస్తున్నాడండి. దైవజనుడు ఎలా చేయమంటే అలా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకనగా దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. దైవజనుడు చెప్పినట్టు చేస్తే మనకేమొస్తుంది? జయం వస్తుంది. ఇజ్రాయేల్ రాజు దైవజనుడు చెప్పినట్టు చేస్తున్నాడండి. కనుక ఇజ్రాయేల్ ఎదుట ఎవరు నిలబడలేకపోతుంది. ఇప్పుడు సిరియా రాజు ఏమనుకున్నాడండి? దైవజనుడు పట్టుకుంటే సరిపోద్ది. మనం ఎవరు పట్టుకుంటే? దైవజనుడు పట్టుకుంటే సరిపోద్ది. ఇక మనం ఏం చేయక్కర్లేదు. యుద్ధం తర్వాత ముందు ఎవరు పట్టుకోవాలి? దైవజనుడు. దైవజనుడు పట్టుకోవటం కోసం యుద్ధ సైన్యాన్ని అంతటిని కూడా ఎక్కడ పంపించాడండి? సోమ్రోనులో ఉన్న దైవజనుడి దగ్గరికి పంపించాడండి. ఇప్పుడు మనకి శత్రువు ఇజ్రాయేల్ రాజు కాదు, దైవ సేవకుడే అని దైవ సేవకుడి దగ్గరికి పంపించాడు. సైన్యం అంతా మాటేసేసుకుందండి. ఎప్పుడు దైవ సేవకుడు బయటకు వస్తాడా పట్టి చంపేద్దాం. ఎవరు చంపుదాం అనుకున్నాడు? ఎలీషా గారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎలీషా గారు వల్ల ఇది జరుగుతున్నాడు, కానీ దేవుడే ఇది జరిగిస్తున్నాడు. మరి దేవునికి విరోధంగా ఎవరైనా ఆలోచన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? తన సేవకుని ప్రాణం ఎవరైనా తీస్తే ఊరుకుంటాడా? తన భక్తురాల యొక్క ప్రాణాన్ని ఎవరైనా త్రాకితే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఏబు ప్రాణాన్ని త్రాకుతానంటే దేవుడు ఊరుకున్నాడా? అన్ని ముట్టుకో, ప్రాణాన్ని ముట్టుకున్నావు అంటే ఊరుకో. నువ్వేదైనా చేయి, ఎన్ని రకాలుగా నువ్వు శోధించు, కానీ ఏబు యొక్క ప్రాణమును మట్టుకు నువ్వు తాకటానికి వీల్లేదు. ఆయన చేతిలో ఉన్నవాడు ఎలాగుంటాడో తెలుసండి? సురక్షితంగా ఉంటాడు. ఎవరు ఆయన చేతిలో ఉంటారో తెలుసండి? ఆయన యందు భయభక్తులు గలవారు ఆయన చేతిలో ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితంగా ఉండును. నువ్వు సురక్షితంగా ఉండాలంటే నువ్వు దేవునికి ఏమవ్వాలి? భయపడాలి. 8ంటికి ప్రార్థన అంటే 9ంటికి రావటం, 10ంటికి రావటం, 11ంటికి రావటం దేవుని భయం కాదండి. దేవుని వాక్యానుసారంగా జీవించవలసి నీవు వాక్యానుసారంగా జీవించకపోవడం దైవ భయం కాదు. దశమ భాగం ఇవ్వాల్సి నీవు దశమ భాగం ఇవ్వకుండా దొంగతనం చేయటం దేవునికి భయపడటం కాదు. అర్థమవుతుందండి? నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే దైవ భయం కలిగి ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలండి. ఇక్కడ సిరియా రాజు ఎలీషా గారి మీదకి సైన్యాన్ని పంపించాడు. ఎలీషా మరి తన యొక్క కుటీరంలో ఉన్నాడు. అయితే తన సేవకుడైనటువంటి గెహాజీ గారు పొద్దున్న ఇంకా చీకటి ఉండగా లేచేటప్పటికి ఒక శబ్దమైన పడుతుందండి. ఏంటో ఆ శబ్దం అని పట్టణం వెలుపలకు వచ్చినప్పుడు చాలా మంది సైన్యం ఉందండి. చాలా మంది సైన్యం మాటేసుకున్నారంటే ఎలా మాటేసుకున్నారంటే ఆ దైవ సేవకుడు బయటికి రాగానే ప్రాణం తీసేద్దాం, బయటికి రాగానే చంపేద్దాం అని వీళ్ళందరూ కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారండి. ఏమండి, రాజు తెలివి తక్కువ కాకపోతే ఇజ్రాయేల్ సైన్యం మీదకి తన సైన్యం వెళ్తుంటే ఎలాగో వస్తుందో చెప్పిన దేవుడు ఎలాగో వస్తుందో తెలుసుకున్నటువంటి దైవ సేవకుడు వీళ్ళు రావటం తెలుసుకోడా? చెప్పండి. ఏమండి,
తెలియదంటారా? ఆ యుద్ధములోనే జయాన్ని తెప్పిస్తున్నాడు కదా దైవ సేవకుడు. తనకి జయాన్ని తెప్పించుకోలేడా? తన ప్రాణాన్ని కాపాడుకోలేడా? తన్ను రక్షించుకోలేడా? ఇది భూ సంబంధమైన ఆలోచన, ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన. ఇటువంటి ఆలోచనలు దేవుని ఎదుట ఒక్కనాటికి పనికిరావాలి. మనుషుని జ్ఞానము దేవుని వెర్రితనముతో సమానం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నా. నీ అపారమైన కృపను బట్టి నాయనా మీరే తేటగా నాతో మాతో మాట్లాడారు ప్రభా. దివ్యమైన వర్తమానాన్ని మీరు అందించారు. మమ్మల్ని బలపరచడానికి ఒక లోతైన అనుభవంలోకి మీరు నడిపించారు ప్రభునైనా. నీ వాక్యము చేత మేము బలాన్ని పొంది, నీ వాక్యము చేత మేము శక్తిని పొంది లోకములో ప్రతి దానిని జయించడానికి మీరు కృప అనుగ్రహించండి. విత్తబడిన వాక్యము నాలో మాలో ఫలింపజేసి ఇప్పుడు నైనా నీ శరీర రక్తాలు తీసుకొని చుండగా నన్ను మమ్మల్ని మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.